ముచ్చెర్ల ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తాం. కమిషన్ల కోసం బతుకమ్మ చీరలు సూరత్ నుంచి తెచ్చారన్న సీఎం. మొదటి ఏడాది సూరత్ నుంచి చీరలు తెచ్చింది నిజమే. బిల్లులు పెండింగ్ పెట్టాం, మళ్ళొస్తే ఇద్దామనుకున్నామన్న కేటీఆర్. సబితను అవమానించారంటూ సభను అడ్డుకున్న బీఆర్ఎస్. దళిత నేత సీఎల్పీగా ఉంటే ఓర్వలేకపోయారని భట్టి ఫైర్. నన్ను అవమానించినప్పుడు ఏమైందని సీతక్క ఆవేదన. బస్సుల్లో పోయే ఆడబిడ్డలను బీఆర్ఎస్ కించపరుస్తోందన్న పొన్నం. అక్కగా గౌరవిస్తే మోసం చేసి బీఆర్ఎస్ లోకి పోయారు. కేసీఆర్ 5 ఏళ్లు మహిళలకు మంత్రి పదవే ఇయ్యలేదన్న రేవంత్. రుణమాఫీ సమస్యలపై బీజేపీ రైతు రచ్చబండ. నామమాత్రంగా మాఫీ, బడ్జెట్ అంకెల గారడి అన్న కిషన్ రెడ్డి. 2017 నార్సింగి పోక్సో కేసులో నిందితుడికి ఉరిశిక్ష. రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు. ముందే కేరళ సర్కార్ను అలర్ట్ చేశామన్న అమిత్ షా. అలర్ట్ ఇవ్వలేదు, ఆదుకునే టైంలో నిందలేంటన్న విజయన్. ఇరాన్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య. లెబనాన్లో హిజ్బుల్లా టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో హాట్ గా చర్చ జరిగింది. బతుకమ్మ చీరల పంపిణీలో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించగా ఏ విచారణకైనా తాము సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. గత సర్కార్ తీరు వల్లే నేతన్నల ఆత్మహత్యలని పొన్నం ప్రభాకర్ విమర్శిస్తే చనిపోయిన వాళ్లందరినీ ఆదుకోవాలని కేటీఆర్ కోరారు. సుదీర్ఘ ప్రసంగాలు తప్ప బీఆర్ఎస్ నేతలు ఏవైనా విలువైన సూచనలు ఇచ్చారా అని ప్రశ్నించారు మంత్రులు. శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 10 నెలలు పూర్తి కాని తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం చిమ్ముతుందని ఫైరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో అన్ని రంగాల్లో అవినీతి చేశారని ఆరోపించారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ను బినామీలకు అప్పగించి సూరత్ నుంచి కిలో లెక్కన తెచ్చి పంచారని ఆరోపించారు. ఎయిర్పోర్టుకు ఎంఎంటీఎస్ నిర్మిస్తామని కేంద్రం అంటే తిరస్కరించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాజకీయ కోణంలో విషం చిమ్మడం తప్ప విలువైన సూచనలు ఎప్పుడైనా ఇచ్చారా అని విమర్శించారు సీఎం. కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటీఎస్ నిర్మిస్తామంటే వద్దని తిరస్కరించిన మాట వాస్తవమా కాదా? ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసిండ్రా? ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియరు అధ్యక్ష. బతుకమ్మ చీరల పంపిణీ మొదలు పెట్టినప్పుడు సూరత్ నుంచి చీరలు తేవడం వాస్తవమేనన్నారు కేటీఆర్. బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వాలంటే 9 నెలల ముందే ఆర్డర్ ఇవ్వాలని, దసరా ముందు ఈ స్కీమ్ ప్రారంభించడంతో కొంత సరుకును సూరత్ నుంచి తెచ్చామని వివరించారు. అది కూడా టెండర్లు పిలిచి తీసుకున్నామన్నారు. మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం. ఏమైంది? ఆర్డర్ నిర్ణయం లేటుగా తీసుకున్నప్పుడు ఏమైంది? మరి ఈసారి మనం మొత్తం వీడికెళ్ళి సిరిసిల్లకి వెళ్ళి చేయలేము. కొంత మేరకు అవసరమైతే బయట నుంచి, ఎందుకంటే 1 కోటి చీరలు తేవాలి. 1 కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తంగా మొదటి సంవత్సరం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. కాబట్టి రాష్ట్రం క్యాన్సర్ రోగిలా దివాలా తీస్తుందని సీఎం మాట్లాడటం తగదన్నారు కేటీఆర్. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చామని పదే విమర్శించడంపై మండిపడ్డారు. జీతాలిచ్చేందుకు అప్పులు తెస్తున్నామని ఆర్థిక మంత్రి బట్టి ఓవైపు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు రెవెన్యూ మిగులు అని బడ్జెట్లో చూపడం ఏంటని ప్రశ్నించారు. మంత్రుల వ్యాఖ్యలు తప్ప బడ్జెట్ లెక్కలు తప్ప అని ప్రశ్నించారు కేటీఆర్. పెట్టుబడులను ఒక దిక్కు మీరే అంటున్నారు, మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు. డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మళ్ళీ అదానికేమో రెడ్ కార్పెటేషన్ వెల్కమ్ చెప్తున్నారు. ఇది ఎక్కడి నీతి, ఎక్కడి న్యాయం చెప్పాలా? వారే చెప్పాలా? ఇంటింటికి ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు మభ్యపెట్టారని విమర్శించారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నేతలు ఓయూకు వెళ్లలేని దుస్థితి తెచ్చుకున్నారని అన్నారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీల తల్లిదండ్రులకు పింఛన్లు తీసేసింది కేసీఆర్ సర్కారేనని మంత్రి సీతక్క విమర్శించారు. గత ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకనే కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారన్నారు. మే నాయకుల కుటుంబాలు, వాళ్ళ తమ్ములు, అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద, వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు, ఉద్యోగం వస్తుందని. కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి. ప్రతిసారి కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దళితుడిని సీఎం చేస్తారని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. విలువైన సూచనలు ఇవ్వకుండా సత్యదూరమైన ప్రసంగాలు వద్దని సూచించారు. అన్ని విషయాలు కూడా మాట్లాడారు సార్. సత్యదూరమైనవి కూడా అన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము మేనిఫెస్టో పరంగా తీసుకున్న అంశాలను కూడా వారు ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష.
వారు కూడా మేనిఫెస్టో పెట్టారు. ఎవరు నమ్మిన అధ్యక్ష? ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడంతో సభలో గందరగోళం నెలకొంది. సభా నాయకుడిని ఏకవచనంతో సంబోధించడం సరైంది కాదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. రేవంత్ తనకు 18 ఏళ్లుగా తెలుసని, ఆయన తనకు మంచి మిత్రుడని కేటీఆర్ బదులిచ్చారు. సీఎంను ఏకవచనంతో పిలిచినందుకు ఎవరైనా బాధపడి ఉంటే తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ as చీఫ్ మినిస్టర్, హీ వాజ్ అ ఫ్రెండ్. సో ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నాను, దానికి మీకు బాధ అయితే నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్తాను. జీవో 1తో చేనేతలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆత్మహత్యలు లేని నేతన్నలుగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్లే చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. మొత్తం వస్త్ర ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయాలనేటువంటి విధంగా మేము వచ్చినాక జీవో తీసుకొచ్చినాం, అందరికీ మీకు తెలుసు. ఆ విధంగా అక్కడ వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా మీ కన్సర్న్, మాకున్నటువంటి బాధ్యత, మీలాంటి మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు తప్పకుండా సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి సంబంధించి ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద ఒక సమగ్రంగా చర్చ చేసి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఆత్మహత్యలు లేని నేతన్నలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని. కమిషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్లను డిజైన్ మార్చారని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో చెన్నూరు, మంతని, మంచిర్యాల సెగ్మెంట్ల రైతులకు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో ఏటా రైతులు నష్టపోతున్నారన్నారు. కేవలం రీడిజైన్ చేసి కమిషన్లు దోచుకోవడానికి కాళేశ్వరంకి డైవర్ట్ చేయడం జరిగింది. అంతేగాక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బ్యాక్ వాటర్స్ ఏదైతే వచ్చి చెన్నూరు, మంతని, మంచిర్యాల్ ఈ 3 నియోజకవర్గాలలో బ్యాక్ వాటర్స్ వలన రైతులు చాలా నష్టపోవడం జరిగింది. పనిలేక ఆర్టీసీ బస్సుల్లో మహిళలు తిరుగుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు వీడియోలు క్రియేట్ చేస్తున్నారని, అలాంటి చర్యలపై ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమన్నారు. అవహేళన వీడియోలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు పొన్నం. ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్ ప్రయాణం చేసిన 70 కోట్ల మంది ఇది ఏం పనిలోకి ఎల్లిపాయలు తీసుకోవడానికో, బ్రష్ చేసుకోవడానికో, వాటికి ఎడిపోతున్నా అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి. శాసనసభలో సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించిన తనపై సీఎం రేవంత్ కక్షగట్టారని ఆరోపించారు సబిత. తనను కాంగ్రెస్ లోకి రమ్మని, సబిత బీఆర్ఎస్ లో చేరి మోసం చేశారని కౌంటర్ ఇచ్చారు సీఎం. పదవుల కోసం పార్టీ మారారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి. అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులపై హాట్ గా చర్చ జరిగింది. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారన్న మంత్రి సీతక్క, ఆ కంప్లైంట్ ను కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డితో ఇప్పించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వాళ్లు రాజీనామా చేయించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టీఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా? మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు? సబితమ్మతో ఇప్పించారు. మరి సబితమ్మ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు. మంత్రి సీతక్క కామెంట్స్ పై స్పందించిన సబిత, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించిందే తానని చెప్పారు. తమ్ముడిగా పార్టీలోకి పిలిచి మంచి పొజిషన్ లోకి వెళ్తామని చెప్పానన్నారు. అలాంటి తనపై రేవంత్ కక్ష కట్టారని విమర్శించారు. తాను ఎవరిని మోసం చేశానో చెప్పాలన్నారు సబిత. ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన, లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? సబితా ఇంద్రారెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తనను సబిత కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన మాట వాస్తవమేనని చెప్పారు ముఖ్యమంత్రి. మల్కాజ్గిరి సీటులో పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పిన సబిత పార్టీ మారి మోసం చేశారని ఆరోపించారు. పదవుల కోసం కేసీఆర్ మాయమాటలు నమ్మి పార్టీ మారారని విమర్శించారు సీఎం. ఇదే సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టిఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. కేసీఆర్ మాటలకు అధికారం కోసం
కాంగ్రెస్ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. సబిత కామెంట్స్ ను తప్పుబట్టారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2004 నుంచి 2014 వరకు సబిత కీలక శాఖల్లో పనిచేశారని చెప్పారు. దళితుడిని ప్రతిపక్ష నాయకుడిగా చేస్తే ఓర్వలేకపోయారని విమర్శించారు. పదవులు అనుభవించి పార్టీలు మారి ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటన్నారు బట్టి. బాధపడాల్సింది సబిత కాదు తామని చెప్పారు. స్వయంగా ఇంటికి వెళ్లి బతిమిలాడినా సబితా ఇంద్రారెడ్డి వినలేదన్నారు డిప్యూటీ సీఎం. ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి అమ్మ ఎల్లబాకండి, మీరు పోతే ఎల్ఓపి స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, 10 సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు, మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీలో సీఎం కామెంట్స్ పై ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ సభ్యులు. సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు మంత్రి సీతక్క. నాకు అవగాహన లేదన్న బీఆర్ఎస్ సభ్యుడు క్షమాపణ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఆందోళన విరమించాలని మంత్రులు చెప్పినా బీఆర్ఎస్ సభ్యులు వినకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? మహిళా గవర్నర్ ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందట అటెండ్ అయ్యి వచ్చిండు ఒక మహిళా గవర్నర్ ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు. నమ్ముకుంటే బతుకులు బస్టాండ్ అంటూ రేవంత్ మహిళలను అవమానించారన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. మహిళల్ని అవమానించిన సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని భావోద్వేగానికి లోనయ్యారు సబితా ఇంద్రారెడ్డి. తనను కాంగ్రెస్ నుంచి అవమానించి వెళ్లగొట్టారని అన్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. ఈ రోజు కొత్త కాదు, బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు. ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు పార్టీకి ఏదో మోసం చేశారని మాట్లాడారు. ఏం మోసం చేశాం? మిమ్మల్ని ఈ రోజు అవతల పార్టీలో మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పనిపిస్తుంది. ఈ రోజు మేము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మా ఫ్యామిలీస్ ని వదిలేసి మేము రాజకీయంగా ముందుకు వస్తున్నటువంటి సమయంలో ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీ కమిట్మెంట్ తో పనిచేసి సిన్సియర్ గా పనిచేయడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గాని డిప్యూటీ సీఎం గారు గాని మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని అవమానపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా. సభలో సబితా ఇంద్రారెడ్డి ఇష్యూపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మాజీ మంత్రి సబితను తాను అవమానించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు జరిగిన మోసాన్ని సభలో వివరించారన్నారు. సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపిస్తున్నామన్నారు. భట్టీకి గతంలో చాలా అవమానం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ సభ్యుల తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు మంత్రి సీతక్క. చిట్చాట్లో పలు విషయాలపై మాట్లాడారు మంత్రులు. సభలో తాను ఎక్కడ అన్పార్లమెంట్ పదాలు వాడలేదని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తనను కాంగ్రెస్ లోకి రమ్మని సబితక్క ఆహ్వానిస్తే అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారారని చెప్పారు. అక్కల మాటలు నమ్మి మోసపోయానని కేటీఆర్ కు చెప్పానే తప్ప వాళ్ల పేర్లు చెప్పలేదన్నారు. సబితక్క కోసం ప్రచారానికి పోతే తన మీద కేసులయ్యాయని గుర్తు చేశారు సీఎం. కౌడిపల్లి, నర్సాపూర్లో 2 కేసులయ్యాయని, ఆ అక్క మాత్రం మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారన్నారు. తమ్ముడికి అండగా నిలవాల్సింది పోయి మల్కాజ్గిరి నామినేషన్ వేసే టైంలో పార్టీ మారారని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబిత అని అసెంబ్లీలో బట్టి విక్రమార్క చెప్పారని గుర్తు చేశారు సీఎం. తాము అసెంబ్లీని డెమోక్రటిక్ గా నడుపుతున్నామన్నారు రేవంత్. సభలో విపక్షాలకు చాలా సమయం ఇచ్చినా టైం ఇవ్వడం లేదని ఎలా అంటారన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు 2 గంటల 11 నిమిషాలు మాట్లాడితే కేటీఆర్ 2 గంటల 35 నిమిషాలు మాట్లాడారని చెప్పారు. జగదీష్ రెడ్డి 1 గంట 10 నిమిషాలు మాట్లాడారన్నారు. సబితకు అవమానం జరుగుతుంటే హరీష్ రావు, కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు రేవంత్. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ను తీసేయండి, హరీష్, కేటీఆర్ ఉన్నారు కదా అని బదులిచ్చారు. రాష్ట్రం పట్ల కేసీఆర్ కు బాధ్యత లేదన్నారు.
ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ నేతలు అనవసరంగా ఆవేశపడడం మంచిది కాదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటిసారి నోరు విప్పారని చిట్చాట్లో చెప్పారు శ్రీధర్ బాబు. 10 ఏళ్ల తర్వాత తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడారన్నారు. దళితుడు అనే పదాన్ని బట్టి విక్రమార్క ఎప్పుడూ వాడరన్నారు. బట్టి చాలా బాధపడ్డారు కాబట్టే ఆవేదనను ఇలా బయట పెట్టారన్నారు శ్రీధర్ బాబు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. మంత్రి పదవి కోసం సబిత గతంలో పార్టీ మారారని ఆరోపించారు. కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆమెదన్నారు. బీఆర్ఎస్ సభ్యులకు దమ్ముంటే ప్రతిపక్ష నేతను తీసుకొచ్చి సభలో మాట్లాడాలని సవాల్ చేశారు కాంగ్రెస్ సభ్యులు. ఇలా రైతులు పండుగ చేసుకుంటుంటే తెలంగాణలో ఓర్వలేక ఇలా టీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో అసభ్య పదార్థాలతో దూషించి మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే లేనిపోని మాటలతోటి ఇలా అసెంబ్లీ స్తంభింపజేస్తున్నట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఇవాళ శాసనసభలో వివరించిన తీరు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఎవరి పేరు ప్రస్తావించకుండా ఒక విషయంలో మాట్లాడుతున్న సందర్భంలో దాన్ని కావాలని ప్రొవోక్ చేసుకొని అది మహిళలపైన రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను తుంగలో దొక్కుతుంది టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు. మీరు మాట్లాడవలసిందంతా మాట్లాడి 2 గంటల సేపు సభా సమయాన్ని వృధా చేసి మిగతా పక్షాలను మాట్లాడనీయకుండా మిగతా పక్షాల యొక్క హక్కుల్ని కారస్తూ ఈరోజు మీరు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయేటువంటి ఒక ప్రణాళికను రెడీ చేసుకొని ఈరోజు మమ్మల్ని బదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. తన కుటుంబానిది ఉద్యమాల చరిత్ర అన్నారు మంత్రి సీతక్క. పోడు భూముల విషయంలో తన తండ్రి జైలుకెళ్లారని మీడియా చిట్చాట్లో చెప్పారు సీతక్క. ప్రశ్నించడం అడవి బిడ్డలుగా తమ రక్తంలోనే ఉందన్నారు. అసెంబ్లీలో ఎవరు ఏం చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు సీతక్క. బీఆర్ఎస్ హయాంలో ఓట్ల కోసమే పోడు భూముల పట్టాలిచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్నాక సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారన్నారు సీతక్క. కాంగ్రెస్ పార్టీ గతంలో ఆమెకు అనేక అవకాశాలు ఇచ్చిందని చిట్చాట్లో చెప్పారు. రుణమాఫీ కాని రైతుల పక్షాన పోరాడతామన్నారు బీజేపీ నేతలు. దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. రుణమాఫీ కాని రైతులు బీజేపీకి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చిన్నారులు మహిళల భద్రత కోసం కేంద్రం 13,412 కోట్లు కేటాయించిందని ప్రకటించారు హోంశాఖ సహాయ మంత్రి. సభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దొంగ నాటకాలని ఏలేటి కౌంటర్ ఇచ్చారు. అర్హులైన చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. రుణమాఫీ, రైతు భరోసా అందని రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ను ఆయన ప్రారంభించారు. రుణమాఫీ అందని రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. గ్రామాల్లో రచ్చబండ పెట్టి సమస్యలను బీజేపీ కార్యాలయానికి పంపాలని రైతులను కోరారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఇచ్చిన మాట తప్పడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడము, గ్యారంటీల పేరుతో గ్యారంటీలు చేయడము కాంగ్రెస్ పార్టీకి గత అనేక సంవత్సరాలుగా వెన్నెతో పెట్టినటువంటి విద్య. మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. అందుకే ఈరోజు బోనస్ ఎక్కడ పోయిందో తెలియదు, కౌలు రైతులకు పంట సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతు కూలీలకు 12,000 సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతులకు సంబంధించి రైతు భరోసా ఇంతవరకు అందలేదు. దేశంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం 13,412 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. పార్లమెంట్లో ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. పిల్లలపై లైంగిక వేధింపుల కేసును నిర్వహించే పరిశోధనలతో పాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందుకు చర్యలు తీసుకుంటామన్నారు. मैं यह बताना चाहता हूं कि महिला सुरक्षा एक बहुत महत्वपूर्ण विषय है. इसलिए हमारे माननीय प्रधानमंत्री जी के निर्देशानुसार हमारे माननीय गृह मंत्री जी के नेतृत्व में गृह मंत्रालय द्वारा अब तक कुल 13,412 करोड़ रुपयों को महिला सुरक्षा प्रभाग के सभी परियोजनाओं को इम्प्लीमेंट करने के लिए यह आउटलेट दिया है. इंटर ऑपरेबल क्रिमिनल जस्टिस सिस्टम के लिए 3,375 करोड़, इमरजेंसी रेस्पॉन्स सपोर्ट सिस्टम के लिए
531.24 crores. Scheme for modernization of forensics के लिए 2080 crores. Modernization of prisons के लिए 950 crores. అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పొలిటికల్ డ్రామా నడిపారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి అధికార కాంగ్రెస్ కు భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సభను నడుపుతున్న తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. బీఆర్ఎస్ కి 3 గంటల సమయాన్ని ఇచ్చి మళ్ళీ ఇంటర్వెన్షన్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఈరోజు సభ వాయిదా వేసి ఎవరి వర్షం లేకుండా ఈరోజు మరి అప్రాపరేషన్ బిల్లుని వాళ్ళు అప్పు చేసుకుంటారంటే కేవలం భారతీయ జనతా పార్టీ గొంతు నొక్కడానికి చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎంపీ ఎలక్షన్ లో ఈ ప్రభుత్వానికి సమానంగా 8 సీట్లు గెలిచేసరికి ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని అణచివేయాలని లేని టీఆర్ఎస్ పార్టీని ఎలివేట్ చేసే క్రమంలో చేసుకున్నటువంటి ఒక జగన్ నాటకం అని తెలియజేస్తా ఉన్నాను. మేడ్ ఇన్ ఇండియా టెలికాం పరికరాలు ఇప్పుడు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని ట్వీట్ చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. గత ఏడాది $18.2 బిలియన్ కంటే ఎక్కువ విలువైన టెలికాం పరికరాలు సేలను ఎగుమతి చేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ మహిళా మోర్చా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆడబిడ్డలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని నిలదీశారు మహిళా నేతలు. నార్సింగిలోని 4.5 బాలికపై అత్యాచారం హత్య కేసులో దోషికి హైకోర్టు మరణశిక్ష విధించింది. 2018లో నార్సింగిలో చిన్నారిపై సెంట్రింగ్ కార్మికుడు దినేష్ కుమార్ అత్యాచారం చేశాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 2021లో మరణశిక్ష విధించగా ఆ తీర్పును అతడు హైకోర్టులో సవాల్ చేశాడు. అతడి పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని సమర్థించింది. That's all for now. Stay tuned.